హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఇంక్రిమెంట్ ఆపరేటర్కి సింబల్ ఏంటంటే ప్లస్ ప్లస్. ఇలా 2 సార్లు ప్లస్ ప్లస్ అని ఇస్తాం. ఈ మధ్యలో స్పేస్ ఉండకూడదు. ఓకే, అలాగే డిక్రిమెంట్ ఆపరేటర్కి మైనస్ మైనస్. ఓకే, ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే ఒక వేరియబుల్ ఉంది అనుకుందాం. దీని వాల్యూ 5 తీసుకుంటున్నా. ఇప్పుడు ఏని ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని రాస్తాం. కానీ ఇదంతా చేయకుండా హ్యాపీగా ఈ ప్లస్ ప్లస్ అనేది యూజ్ చేస్తే మనం ఏని ఇంక్రిమెంట్ చేసేయచ్చు అనమాట. అది ఎలా రాస్తామంటే ఏ ప్లస్ ప్లస్, చివరిలో సెమీకాలన్ ఇస్తాం. ఇలా ఇస్తే ఏం జరుగుతుందో సేమ్ ఇలా ఇచ్చినా కూడా అదే జరుగుతుంది అనమాట. ఓకే, అలాగే ఏ వాల్యూని మైనస్ చేయాలనుకోండి, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అని రాస్తాం. దాని బదులు హ్యాపీగా ఏ మైనస్ మైనస్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది మళ్ళీ మనం 2 విధాలుగా ఇవ్వచ్చు. అది ఎలాగంటే, ఒకటి ప్రీ ఇంక్రిమెంట్, ఇంకొకటి పోస్ట్ ఇంక్రిమెంట్. అలాగే డిక్రిమెంట్ ఆపరేటర్ కూడా 2 టైప్స్లో ఇవ్వచ్చు. ఒకటి ప్రీ డిక్రిమెంట్, ఇంకొకటి పోస్ట్ డిక్రిమెంట్. ఇప్పుడు ఒక్కో దాని గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నా. ఈసారి బి అనే వేరియబుల్ కూడా ఉందనుకుందాం. బిలోకి ఏం చేయాలంటే మనం ఏ ప్లస్ 1 అనేది ఇవ్వాలి. ఓకే, జనరల్గా అయితే ఇలా రాస్తాం. కానీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసి ఎలా రాస్తామంటే బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అని రాస్తాం. ఇందాకేమో ఏ ప్లస్ ప్లస్ అని రాసాం కదా, ఇక్కడ చూడండి కొంచెం డిఫరెన్స్ ఉంది. ముందు ప్లస్ ప్లస్ రాసి తర్వాత ఏ రాస్తున్నాం. ఇలా వేరియబుల్కి ముందు ప్లస్ ప్లస్ అని ఇచ్చామనుకోండి, ఇదే ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, అదే ఒకవేళ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అని ఇచ్చామనుకోండి, అంటే వేరియబుల్కి తర్వాత ఇస్తున్నాం వీటిని. దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ఎప్పుడైనా కూడా తరువాత అనేదానికి పోస్ట్ అని వాడతాం, ముందు అనేదానికి ప్రీ అని వాడతాం. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చోట్ల వస్తుంది మనకి. ఓకే, ఏదైనా మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారు, అంటే రిలీజ్కి ముందు అని. ఓకే, మీరు అనుకోవచ్చు ఇలా ఇచ్చినా కూడా ఇంక్రిమెంటే కదా జరుగుతుంది, మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని. దీంట్లో ఒక డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ప్రీ ఇంక్రిమెంట్లో ఇచ్చామనుకోండి, ఫస్ట్ ప్లస్ ప్లస్ అనేది జరిగిపోతుంది ఏ వేరియబుల్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 5 ఉంది అనుకుందాం, ముందు ఇంక్రిమెంట్ జరిగిపోతుంది, అంటే ఏ వాల్యూ 6 అవుతుంది. అప్పుడు ఈ బిలోకి అసైన్ అవుతుంది. అంటే ఇప్పుడు బిలోకి ఎంత వస్తుంది, 6 అనే వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అని ఉంది. అంటే ముందేం జరుగుతుందంటే ఏలో ఉన్న వాల్యూ బిలోకి అసైన్ అయిపోతుంది. ఇక్కడ 5 ఉంది అనుకుందాం, ఈ వాల్యూ బిలోకి అసైన్ అయిపోతుంది. అయ్యాక అప్పుడు ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది, అంటే ఏ వాల్యూ 6 అవుతుంది అప్పుడు. ఓకే, బి వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది. ఇందాక చూడండి, ఏ వాల్యూ ఏమో 6 అయింది, బి వాల్యూ కూడా 6 అయింది. ఓకే, ఇప్పుడు డిక్రిమెంట్కి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వాల్యూని 5 తీసుకుంటున్నాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు బి వాల్యూలోకి మైనస్ మైనస్ ఏ జరగాలనుకోండి, దీనికి అలాగే బి వాల్యూలోకి ఏ మైనస్ మైనస్ చేయడానికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మైనస్ మైనస్ ఏ ఉంది అంటే ఇది ప్రీ డిక్రిమెంట్. ఓకే, ఇది ప్రీ డిక్రిమెంట్ అంటే ముందు డిక్రిమెంట్ జరిగిపోతుంది. ఏ వాల్యూ 5 కాస్త 4 అయిపోతుంది. ఓకే, అయ్యాక అప్పుడు ఈ వాల్యూ బీకి అసైన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందు ఏలో ఉన్న వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది కదా, ఈ వాల్యూ ఫస్ట్ బీకి అసైన్ అయిపోతుంది. తర్వాత ఏ వాల్యూ అనేది మైనస్ మైనస్ అవుతుంది, అంటే ఏ వాల్యూ 4 అవుతుంది అప్పుడు. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ని మీకు ప్రోగ్రాంలో రాసి చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఏబి అని 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నా. తర్వాత ఏకి వాల్యూ 5 ఇస్తున్నా. ఇప్పుడు ముందు దీన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, మనకు తెలుసు జనరల్గా 5 వస్తుంది అవుట్పుట్. ఓకే, తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అని ఇస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేద్దాం ఈ 2 వాల్యూస్ని. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తున్నా, అప్పుడు మనకు క్లారిటీగా ఉంటుంది. బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ పైన ప్రింట్ చేసాం కదా, ఇక్కడ \n అనేది ఇస్తున్నా. ఇది ప్రింట్ అయ్యాక నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి అని. ఓకే, ఈ పైన కూడా ఏ ఈక్వల్ టు అని ఇస్తున్నా, మనకు క్లారిటీగా ఉండటం కోసం. ఓకే, అవుట్పుట్ చూసే ముందు ఒక్కసారి ఈ వీడియోని పాజ్ చేసి వాల్యూస్ ఏం ప్రింట్ అవుతాయో చూడండి. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఏ వాల్యూ అనేది 5 ఉంది. తర్వాత మనం ఏం చేస్తున్నాం, b ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అంటున్నాం.
ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అందుకని ఫస్ట్ ఏ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే 5 కాస్త 6 అయిపోయింది. తర్వాత బీలోకి ఆ 6 వాల్యూ అసైన్ అవుతుంది. అంటే ఏ వాల్యూ 6 ఉంటుంది, బి వాల్యూ కూడా 6 ఉంటుంది. అందుకే మనకి ఏ వాల్యూ 6, బి వాల్యూ 6 ప్రింట్ అయినాయి. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ అని ఇద్దాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ 5 ప్రింట్ అయింది స్టార్టింగ్లో ఇక్కడ. తర్వాత ఏ ప్లస్ ప్లస్ అని ఇచ్చాం, అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ఇచ్చాం. అంటే ముందు ఈ అసైన్మెంట్ అనేది జరిగిపోతుంది, తర్వాత ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. అందుకని ఏలో 5 ఉంది కదా, ఆ వాల్యూ బిలోకి వెళ్ళిపోయింది. సో బి వాల్యూ 5 అయింది. తర్వాత ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, అంటే 6 అయింది. అందుకని ఏ వాల్యూ 6 ప్రింట్ అయింది. ఓకే, ఇలాగే డిక్రిమెంట్కి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. మైనస్ మైనస్ అని ఇస్తున్నా ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ 5 ఉంది. తర్వాత మైనస్ మైనస్ ఏ అన్నాం కాబట్టి ముందు ఇది జరుగుతుంది. ఏ వాల్యూ 5 కాస్త ఒక వాల్యూ తగ్గిపోతుంది, అంటే 4 అవుతుంది. తర్వాత ఆ వాల్యూ బిలోకి వెళ్తుంది, అంటే బి వాల్యూ 4 ఉంటుంది, ఏ వాల్యూ కూడా 4 ఉంటుంది. ఓకే, చూడండి అవుట్పుట్ A4 B4. ఇప్పుడు ఏ మైనస్ మైనస్ అని ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ ఫస్ట్ 5 ఉంది. తర్వాత ఏ అనేది బిలోకి అసైన్ అయిపోయింది, అంటే 5 వాల్యూ బిలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఏ అనేది డిక్రిమెంట్ అయింది, అంటే 5 కాస్త 4 అయింది. సో ఏ వాల్యూ 4 ఉంటుంది, బి వాల్యూ 5 ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైతే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ బిసి అని 3 వేరియబుల్స్ తీసుకుంటున్నా. ఏ వాల్యూ 5, బి వాల్యూ 10 ఇస్తున్నా. ఇక్కడ బి వాల్యూ కూడా ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ C ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 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 బి ప్లస్ ప్లస్ అని ఇస్తున్నా. కొంచెం కామెడీగా ఉంది కదా చూడడానికి. కానీ ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ గురించి మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇలాంటివి చేయటం తప్పదు. ఓకే, ఇక్కడ C వాల్యూ కూడా ప్రింట్ చేస్తున్నా. మీకు ఇందాక చెప్పిన లాజిక్ వరకు ఈజీగా అర్థమైతే ఇది కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. రెండింటికి కూడా పోస్ట్ ఇంక్రిమెంట్ ఇచ్చాం, ఏ ప్లస్ ప్లస్ బి ప్లస్ ప్లస్. అంటే ముందు ఈ క్యాలిక్యులేషన్ అనేది జరిగిపోతుంది. ఎప్పుడైనా కూడా ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి ఇలా, అప్పుడు ముందు ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ చివరిలో వచ్చిన రిజల్ట్ ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి అసైన్ అవుతుంది. సో ఇక్కడ ముందు ఏ ప్లస్ బి అనేది జరిగిపోతుంది. అంటే 5 + 10 జరుగుతుంది 15. ఈ 15 అనేది సిలోకి వెళ్ళిపోతుంది. సో సి వాల్యూ 15 ఉంటుంది. తర్వాత ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఏ వాల్యూ 6 అవుతుంది. తర్వాత బి వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే 11 అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్లో అదే వాల్యూస్ వస్తాయో లేదో చూద్దాం. చూడండి, సి వాల్యూ 15 ఉంది, 5 + 10 15. ఓకే, తర్వాత ఏ వాల్యూ 6 అయింది, బి వాల్యూ 11 అయింది. ఇదే మనం ప్రీ ఇంక్రిమెంట్ ఇస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా ఒకేసారి ప్లస్ ప్లస్ అని ఇచ్చి మళ్ళీ బి ప్లస్ ప్లస్ ఇలా ఇవ్వకూడదు. ఓకే, అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఏదైనా ఒకటే ఇవ్వాలి, ప్రీ ఇంక్రిమెంట్ కానీ పోస్ట్ ఇంక్రిమెంట్ కానీ. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూసే ముందు ఒక్కసారి మీరు గెస్ చేయండి, సిలోకి ఎంత వాల్యూ వస్తుందో చెప్పండి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఏ వాల్యూ 5 ఉంది, బి వాల్యూ 10 ఉంది ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ చేసాం, అంటే ఏ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది, 5 కాస్త 6 అయిపోతుంది. అలాగే ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ ఉంది, బి కూడా 10 కాస్త 11 అవుతుంది. 6 + 11 17. 17 అనేది సిలోకి వెళ్తుంది, అందుకే మనకి సి వాల్యూ 17 ప్రింట్ అయింది. అలాగే ఏ వాల్యూ 6, బి వాల్యూ 11 ప్రింట్ అయినాయి. ఓకే, సేమ్ ఇప్పుడు డిక్రిమెంట్కి కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ముందు ఏ ప్లస్ బి జరిగిపోతుంది, ఆ వాల్యూ సిలోకి వెళ్తుంది, అంటే 5 + 10 15. 15 సిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఏ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, అంటే 5 కాస్త 4 అవుతుంది. బి వాల్యూ డిక్రీజ్ అవుతుంది, 10 కాస్త 9 అవుతుంది. ఓకే, అయ్యే వాల్యూస్ వస్తాయో లేదో చూద్దాం. చూడండి, సి వాల్యూ 15, ఏ వాల్యూ 4, బి వాల్యూ 9. ఓకే, ఇప్పుడు ప్రీ డిక్రిమెంట్ ఇద్దాం. ఈసారి చూడండి, ముందు డిక్రిమెంట్ అయిపోతాయి వాల్యూస్. సో ఏ వాల్యూలో 4 ఉంటుంది, బి వాల్యూలో 9 ఉంటుంది. 9 + 4 13.
13 అనేది సిలోకి వెళ్తుంది. ఓకే, ఏ వాల్యూ 4 ఉంటుంది, బి వాల్యూ 9 ఉంటుంది. ఓకే, అయ్యే వచ్చినాయి చూడండి. సి వాల్యూ 13, ఏ వాల్యూ 4, బి వాల్యూ 9. సరే, మీకు ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తాను. అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పడానికి చూడండి. ఏ మైనస్ మైనస్ బి ప్లస్ ప్లస్, ఇవి రెండు కూడా పోస్టే ఇచ్చేసాం. అంటే పోస్ట్ డిక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. కాబట్టి ఇవి ముందు జరగవు, ముందు క్యాలిక్యులేషన్ జరిగిపోతుంది. ఏ ప్లస్ బి, సో 5 + 10 అనేది జరుగుతుంది. 15 సిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఏ వాల్యూ 4 అవుతుంది, బి వాల్యూ ఏమో 11 అవుతుంది. ఓకే, సరే ఇంకొక చిన్నది ఇస్తాను మీకు. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 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 మైనస్ మైనస్ బి. దీనికి అవుట్పుట్ వాల్యూస్ ఏం ప్రింట్ అవుతాయో ఈ వీడియోని పాస్ చేసి ఒక్కసారి ఆలోచించండి. ఏ వాల్యూకి పోస్ట్ ఇంక్రిమెంట్ ఇచ్చాం, అందుకని ఇదేమీ చేంజ్ అవ్వదు. బి వాల్యూకి ప్రీ డిక్రిమెంట్ ఇచ్చాం, అంటే ముందు ఇది డిక్రిమెంట్ అయిపోతుంది. సో 10 కాస్త 9 అయిపోతుంది. 9 ప్లస్ ఏ వాల్యూ 5, 14. సో ఈ 14 అనేది సిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఏ వాల్యూ 6 అవుతుంది. 9 అనేది ఆల్రెడీ డిక్రిమెంట్ అయిపోయింది కదా, సో బి వాల్యూ 9 అలాగే ఉంటుంది. ఇప్పుడు అవుట్పుట్లో ఏ వాల్యూస్ వచ్చినాయేమో చూద్దాం. చూడండి, సిలోకి 14 అనేది వచ్చింది. ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, అంటే 6 అయింది. బి వాల్యూ ఏమో డిక్రిమెంట్ అయింది, అందుకని 9 అయింది. ఓకే, ఇది ఫ్రెండ్స్, మీకు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా వీటిని యూస్ చేసి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేయండి. అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.